మనం క్రైస్తవులు గొప్ప దినంగా, కానీ తెలియని వారికి ఇదేందుకు శుభ శుక్రవారం, మీ యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయి ఉన్నారు కదా, ఇది శుభ శుక్రవారం అంటే దానికి చెప్పవలసిన బాధ్యత మనపైన ఉంది. ఇది ఎందుకు శుభ శుక్రవారం అంటే నీ నా పాపం గురించి కల్వరిలో ఆయన ప్రాణాలు దారపోశాడు. తన మహిమైన సింహాసనం వదిలిపెట్టుకొని పశువుల పాపలో చెల్లించి నా కొరకు నీ కొరకు మనందరి గురించి వచ్చి సర్వజనులు ప్రపంచం అంతటి కొరకు ఒక్కమారే శిలువలో తన ప్రాణత్యాగాన్ని చేసి ఒక్కమారే ఆ పరిణామించి ప్రజలందరినీ పురితులుగా చేసిన ఆ గొప్ప దేవుడు. కాబట్టి ఈ విషయం మనతోనే కాకుండా ముందు వచ్చే తరతరాలకు ఈ పస్కా బలిని యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి చెల్లించినట్టుగా మనం చూడాలి. అనేకులు అంటూ ఉంటారు ఇది గొప్ప దినగా, గొప్ప గొప్ప మహనీయులు చూస్తున్నాం. గొప్ప గొప్ప మహనీయులు మనం చూస్తున్నప్పుడు వారి బర్త్డేలు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాం. వారి వర్ధంతులను, వారి నిర్ధారణని మనం ఒక పండుగను మనం ఆచరించాం. కేవలం క్రీస్తు యొక్క మరణ పునరుద్ధాన దినాలు మాత్రమే మనం ఈ విధంగా పండుగగా మనం చేసుకుంటాం. ఎందుకంటే ఈయన ఒక్కడే ఈ పాపాలన్నింటినీ చేయించి మరణాన్ని గెలిచి మరణాన్ని సమాధి చేసి లేచిన దేవుడు కనుక దీన్ని శుభ శుక్రవారం అంటారు. ముఖ్యంగా దీన్ని హోలీ అంటే గుడ్ ఫ్రైడే. గుడ్ అంటే మనకు అర్థము బాగా భాషాంతరం మనం అర్థం చేసుకుంటే గుడ్ అంటే హోలీ. ఇది ఒక హోలీ దినం, ఇది ఒక పవిత్రమైన దినం, సారఫుల్ డే అని అంటుంటారు. ఈ హోలీ దినంలో యేసుక్రీస్తు ప్రభు నీ గురించి నా గురించి ఈ మరణాన్ని గెలిచాడు. దీనిలో క్రీస్తు మనలను విముక్తి చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు మనలను విముక్తి చేసినాడు. పాపాలన్నిటి నుండి మనల్ని విముక్తి చేసి ఆ నరక ద్వారాలను మూసివేసేస్తున్నాడు. మనందరినీ పవిత్రులుగా చేయటకు పరలోక ద్వారాలను ఆయన తెరిచినట్టుగా చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు మరణం ద్వారా మనకు విముక్తి లభించింది. ఈ గుడ్ ఫ్రైడేని మనం చూస్తున్నట్లయితే ఫస్ట్గా దీన్ని గాడ్ ఫ్రైడే అంటారు. గాడ్ ఫ్రైడే అంటే దేవుని యొక్క దినము, అంటే దేవుడు మన గురించి ప్రజలు చేసిన దినాన్ని కాబట్టి గాడ్ ఫ్రైడే. దీని తర్వాత కాలంలో మొదటి సెంచరీస్ నుంచి అలనాటి అపోస్తులు, తర్వాత క్రైస్తవ సమాజం, పెద్దలు, శాస్త్రజ్ఞులు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని యేసుక్రీస్తు మరణం ఎందుకు సంభవించింది, ఎందుకు మరణం పొందవలసింది, చరిత్రలో యేసుక్రీస్తు స్థానం ఏంటి, చరిత్రను ఎందుకైనా సృష్టించగలిగినాడు, చరిత్రను సృష్టించిన దేవుడు కదండి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనే రెండుని చరిత్రను విభజించి ప్రపంచం మధ్యలో పెట్టినట్టుగా చూస్తాం. ఏ గ్రంథాల్లో ఏ దాంట్లో చూసినా క్రీస్తు పూర్వం అని కానీ క్రీస్తు శకం అని లేదు. ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకానికి యుగ పురుషుడే యేసుక్రీస్తు ప్రభు. దాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే క్రిస్మస్ పండుగను చూసుకుంటాం. క్రిస్మస్ పండుగ ప్రతి సంవత్సరము 25వ తారీఖులోనే వస్తుంది. కానీ ఈ శుక్రవారం మరి ఈస్టర్ డేస్ మారుతూ ఉంటాయి. ఈస్టర్ డేస్ మారుతుంటాయి. ఇవి ఎందుకు మారుతున్నాయంటే యూదుల క్యాలెండర్ ప్రకారం, లూనర్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇవి వసంత కాలంలో వస్తాయి. ఈ డేస్ని శాస్త్రజ్ఞులు వసంత కాలంలో యేసుక్రీస్తు ప్రభు పస్కా బలి అర్పించడానికి యెరూషలేము దేవాలయం వచ్చినప్పుడు మొదటి శతాబ్దంలో శాస్త్రజ్ఞులు, అపోస్తులు, విశ్వాసులు వీరందరూ శాస్త్రజ్ఞులు దీన్ని ఒక బేరీజు వేసుకున్నారన్నమాట. యేసుక్రీస్తు పస్కా అర్పించడానికి యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు ఒక 6 రోజుల ముందే వచ్చినారన్నమాట. 6 రోజుల ముందు వచ్చినప్పుడు మార్చి, ముఖ్యంగా శాస్త్రజ్ఞులు మార్చి 20 నుండి ఏప్రిల్ 23 వరకు వసంతకాలం. ఈ వసంత కాలంలోని పౌర్ణమి దినం రోజున శుభ శుక్రవారం రోజున ఈ శుక్రవారం యేసుక్రీస్తు చనిపోయినాడని శాస్త్రజ్ఞులు చెప్పి ఉన్నారు. కాబట్టి అనేక మంది దీన్ని ఒక ఆచారంగా చేయకుండా ప్రపంచం చూస్తూ జర్మనీ దేశంలో, ఐర్లాండ్ దేశంలో సిల్వర్ గుర్తు వేసుకుంటారు, కొంతమంది హెయిర్ కటింగ్ చేసుకోరు, కొన్ని డ్యాన్సులు చేయరు, ముఖ్యంగా ఉపవాసం ఉంటూ దేవుడిని వీరు ఆరాధిస్తున్నట్టుగా చూస్తున్నాం. ముఖ్యంగా ఆండ్రూస్ అనే ఒక సైంటిస్ట్ చూసినప్పుడైతే క్రీస్తు శుక్రవారం నాడే చనిపోయాడని రుజువు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు శుక్రవారం నాడే మరణించినాడని ఇతను రుజువు పరిచినాడు. జియోలాజికల్గా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. వీటన్నిటి రుజువులు ప్రపంచ చరిత్రలో ఉన్నాయి. అంతేకాక ఈ శుక్రవారం రోజు క్రీస్తు చనిపోలేదు, ఇంకో రోజు చనిపోయాడని అనేక వాదాలు, వివాదాలు, అనేకమైన ఆర్గ్యుమెంట్స్ ప్రపంచంలో జరిగినాయి.
వాటన్నిటినీ జవాబు ఇస్తూ శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. మధ్యాహ్నం 3 గంటలు 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటి కమ్మింది. యేసుక్రీస్తు ప్రభువు చనిపోతున్న వేదనలను బాధలను చూసి ప్రకృతి సైతము దేవునికి సపోర్ట్ చేస్తూ ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రకృతి కూడా చీకటి అయినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రోజు ఎలాంటి గ్రహణాలు కానీ చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణాలు కానీ జరగలేదని జోసెఫిస్ అనే శాస్త్రజ్ఞుడు నిరూపించాడు. యేసుక్రీస్తు చనిపోయిన దినము శుక్రవారం పూర్తిగా పౌర్ణమి రోజు కావడం. పౌర్ణమి రోజు చీకటి అనేది ఉండదు. అమావాస్య నాడు ఏముంటుంది, చీకటి కమ్ముకొని ఉంటుంది. పౌర్ణమి దినము పూర్తిగా వెలుగుమంతగా ఉంటుంది. మన క్రీస్తు వెలుగుగా వచ్చిన దేవుడు కాబట్టి ఆ రోజు వెలుగుగానే ఉంది. కానీ ప్రకృతి మాత్రం ఆయన వచ్చి బాధపడుతూ 12 నుండి 3 గంటల సమయం వరకు అది చీకటిగా అయినట్టుగా మనం చూస్తున్నాం. ఆర్కిలైజర్స్ గారు చెప్పిన దాని ప్రకారం కూడా చూస్తున్నట్లయితే అది పౌర్ణమి రోజుగా నిర్ధారించబడింది. ఇక యూదా చారిత్రక శాస్త్రవేత్త జోసెఫస్ ఇది పౌర్ణమి దినం నాడు యేసుక్రీస్తు వారు చనిపోయినారని, గ్రహణానికి ఎట్టి ఆస్కారం లేదని వీరు నిరూపణ చేశారు. ఇక రోమా అంతరిక్ష శాస్త్రవేత్త యూనివర్సల్ శాస్త్రవేత్త కూడా ఏం చేశారు, ప్లేగాన్. ఈ ప్లేగాన్ శాస్త్రవేత్త కూడా యేసుక్రీస్తు చనిపోయే దినము పౌర్ణమి దినమే. ఈరోజు సూర్యగ్రహణం కానీ ఎలాంటి గ్రహణాలు చేయడానికి లేదని చెప్పి ఉన్నాడు. మరి ఇవన్నీ రుజువులు చేస్తారు, సైంటిస్టులు రుజువులు చేస్తారు, ప్రకృతి రుజువులు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా ఎందుకు మరణించవలసి వచ్చింది? ఆయన తన మరణాన్ని ముందుగానే ప్రకటించుకున్నాడు. తన ప్రాణాన్ని పెట్టినట్టుగా చూస్తాం. తనగే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే జయ ఉత్సవంతో యెరూషలేములో ప్రవేశించాడో, గాధము పైన వస్తున్నాడో, ఆ సమయంలో చూసిన ప్రజలకు అందరికీ గడిబిడి అయిపోయింది. ఇంత గొప్ప సమూహం, ఇంతమంది ప్రజలు యేసుక్రీస్తును వెంబడిస్తారు, ఒక రాజుగా చూస్తారు, ఒక దేవుడిగా కొలుస్తున్నారని అక్కడున్న ప్రజలు, పరిసయ్యులు, శాస్త్రులు, హేరోదు వీరందరూ తలకిందులైపోయారు. ఈయన ఒక గొప్ప రాజుగా వీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈయన ఇదే విధంగా ఉంటే మంచిది కాదని వీరు ఏం చేశారు, ఈయన చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు ప్లాన్ చేస్తున్నారు. అదే దినం యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములో 6 దినాల ముందే పస్కా బలిని అర్పించటకు, పస్కా పండుగను జరుపుకోవటకు అక్కడికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. గత వారం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ వారమంతా తన వేదనను మొదటి వారంగా మనం చూస్తున్నట్లయితే మనము పాల్సండే చూస్తున్నాం. తర్వాత మొదటి రోజు అంజనం శక్తిని శపించినప్పుడు, తర్వాత స్త్రీ అభిషేకం చేసిన తర్వాత మళ్ళా 2వ దినం ప్రశ్నలు సంధించారు. 3వ దినం స్త్రీ అభిషేకం. నిన్న యేసుక్రీస్తు ఒక గొప్ప మాదిరిని మనకు చూపించి వెళ్ళిపోయాడు. శిష్యుల పాదాలు కడిగి ఈ విధంగా మీరు అందరి పాదాలు కడగవలసిందని ఒక గొప్ప మాదిరి ఆ దైవ కుమారుడు పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడుగా అది మనకు చూసి ఒక మాదిరి పెంచుకోండి. ఎంత తగ్గింపు వినయ జీవితాలను యేసుక్రీస్తు ప్రభు ప్రపంచంలోనే చేశారు. కాబట్టి ప్రపంచమంతా ఆలోచన చేయగలుగుతుంది, చూడగలుగుతుంది. దీని శుక్రవారంగా పరిగణించడానికి శాస్త్రజ్ఞులు, క్రైస్తవులు మొదటి శతాబ్దం నుంచి అపోస్తులు, ప్రజలు, విశ్వాసులు వీళ్ళందరూ ఈ విధంగా మొదటి సెంచరీ నుంచి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ విధంగా చేయవలసిందని వారు అన్ని కొలమానాలు తీసుకున్నప్పుడు వారికి దశమ బుధవారం నుండి ఈ పస్కా పండుగ నుంచి మరియు ఈ ఈస్టర్ వరకు, ఈ శుక్రవారం వారన్నీ ఒక పేరు వేస్తూ ఒక క్రమాన్ని వీరు చేస్తూ మన సంఘాలలో దీన్ని ఏ విధంగా చేయడానికి ప్రయత్నం చేశారు. ఇది 4వ శతాబ్దం నుండి, ముఖ్యంగా క్రీస్తు శకం 4వ శతాబ్దం నుండి ఈ గుడ్ ఫ్రైడేని ప్రతి సంవత్సరం మార్చి 20 నుండి ఏప్రిల్ 22 వరకు వచ్చే వసంత కాలంలో ఈ శుక్రవారాన్ని సైంటిస్టులు వారి క్యాలెండర్ ప్రకారంగా దీన్ని ఆధారం చేసి మన మధ్యలో పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును చంపడానికి వచ్చినప్పుడు ఈ మాసం నీసాన మాసం, ఈ మాసంలో నేను చూస్తుండగా ఎందుకు చంపాల్సి వచ్చింది? పస్కా ఆచరించి వచ్చిన క్రీస్తుని వీరు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. మనం ఒకసారి సంఖ్యాకాండం చూసినట్టయితే 28వ అధ్యాయం 3 నుండి 6 వాక్యాలు చదివినట్లయితే సంఖ్యాకాండము 28వ అధ్యాయం 3 నుండి 6 లేఖనాలు మనం చూసినట్లయితే అక్కడ 2
పరిశుద్ధమైన నిర్దోషమైన గొర్రె పిల్లలను బలి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నిన్న రాత్రి యేసుక్రీస్తు ప్రభు మీరు సిలువ వేయడానికి అప్పగించినట్టుగా పిలాతు దగ్గర నుంచి మీరు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి అది చూసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు బలి ఎందుకు అయ్యారో నేను మీకు వివరిస్తాను. అన్న, కయప, మహాసభ, పిలాతు, హేరోదు మరియు పిలాతు 6 దగ్గర 6 నేర స్థాపనాలు యేసుక్రీస్తు ప్రభుని మీరు నిన్న రాత్రి ఇది చేయడం జరిగిన రాత్రి చాలా పాస్గా ఈ నేరాలు యేసుక్రీస్తు మీద మోపారు. ఎన్ని నేరాలు? 6 నేరాలు. మొదటగా అన్న దగ్గర తీసుకెళ్ళారు. విచారణ కాక మునిపే యేసుక్రీస్తు విచారణ కాక మునిపే యేసుక్రీస్తు తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత రెండవదిగా నేరస్థాపన చూస్తున్నట్లయితే అబద్ధ సాక్ష్యాలు యేసుక్రీస్తు వారిని చెప్పినట్ట. ఇక మూడవది చూస్తే కన్నీటి సంఘం. కన్నీటి సంఘం అనగా ఇది ఆలోచన సంఘం. ఇలాంటి ఆలోచన కలిగిన సంఘము యేసుక్రీస్తుని రాత్రిపూట విచారించారు. యేసుక్రీస్తుని రాత్రిపూట విచారించడము ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది. ఎవరైనా ఉదయం నుండి సాయంత్రం సూర్యుడు అస్తమించడానికి మనము తీర్పును తీర్చవలసిన ధర్మశాస్త్రం మనకు బోధిస్తుంది. ఇక నాతో విషయం చూస్తే క్రీస్తుకి నేరకాకుండా క్రీస్తుకి వివరణ అవకాశం ఇవ్వలేదు. క్రీస్తు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఆయన సమాధానము అక్కడ మౌనంగా అయిపోయినట్టుగా ఆయన వారి యొక్క అరుపులు కేకలే గెలిచినట్టుగా చూస్తాం. అన్ని రోజులు స్తుతించిన ఆయన కొనియాడిన ఆయన పొగిడిన వ్యక్తులే ఆయన విలువ వేయడానికి కేకలు వేసినట్టుగా చూస్తున్నాం. 5వ చూస్తే క్రీస్తు ఇక్కడ ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు తీర్పు తీర్చవలసిన అవసరత ప్రజలకు లేదు కదండి. మనము క్రీస్తుకి దేవుని తీర్పు తీర్చే అధికారం లేదు. ఆయన నేను దేవుని కుమారుడు అనే పిలాతు ముందు చెప్పినట్టుగా చూస్తున్నాం. దేవాలయంలో కానీ కోర్టులో న్యాయస్థానంలో కానీ జడ్జిమెంట్ లోపల జరగలేదు. యేసుక్రీస్తు నేరా స్థాపన చేస్తున్నప్పుడు దేవాలయంలో లోపల ఆయన తీర్చిబడి దేవాలయం బయట న్యాయస్థానం బయట ఆయన తీర్పు ఇలాంటి తీర్పులు చెల్లవు. ఇలా 6 నేరాలు యేసుక్రీస్తు పైన మీరు సంధించారు. మొదట అన్న, తర్వాత కయప, తర్వాత మహాసభ దగ్గర, తర్వాత పిలాతు దగ్గరికి, తర్వాత హేరోదు దగ్గర తీసుకోవడం, తర్వాత మళ్ళీ పిలాతు దగ్గర పెట్టాను. తర్వాత పిలాతు ఏం చేశాడు? శిలువ మరణానికి ఆయనను అప్పగించినట్టుగా చూస్తున్నాం. తన చేతులు కడుపుపడి పాపం నా మీద నా పిల్లల మీద ఉండకుండా ఉండడానికి పిలాతు తన దోషాన్ని అక్కడ తప్పుకున్నట్టుగా చూస్తాం. ఇక యేసుక్రీస్తు ప్రభు విషయానికి వస్తే మనం ఇంతకుముందు సంఖ్యాకాండం 28వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు చదివితే ఇక్కడ 2 నిర్దోషమైన గొర్రె పిల్లలను బలిగా ఇవ్వడానికి తీసుకొస్తున్నట్టుగా చూస్తాం. ఇక్కడ 2 యేసుక్రీస్తు సమయం మనం చూస్తున్నట్లయితే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలు, అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం అది సాయంత్రం 3 గంటల వరకు, ఆ క్యాలెండర్ ప్రకారం చూస్తే సాయంత్రం అంటే ఉదయం అక్కడ ప్రారంభమయ్యేది ఆ సమయం సాయంత్రం 6 గంటలు. ఈ విధంగా మీరు చేసినట్లయితే సాయంత్రం 3 గంటలకి సినిమాలో తీసి మరణించినట్టుగా చూస్తాం. అయితే ఇక్కడ సంఖ్యాకాండం 23వ వచనం చూస్తే మొదటి మగ పిల్లలు బలిస్తున్నారు. ఆ బలి ఇచ్చిన సమయం ఉదయం 9 గంటలకు చూసాం. ఆ 9 గంటలప్పుడు మొదట ప్రధాన యాజకుడు అక్కడ ధూపం వేస్తూ ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే బలి అర్పిస్తారో ఆ బలి అర్పించే టైంకి ప్రధాన యాజకుడు ప్రార్థన చేస్తారు ఈ బలిని స్వీకరించిన. అలా యేసుక్రీస్తు ప్రభు ఉదయం 9 గంటలకు ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి వీరేం చేస్తున్నారో కనుక వీరెరగరు కనుక వీరిని క్షమించమని 9 గంటలకు ఆ ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభువు 9 గంటలకు ప్రార్థన చేసి వీరిని క్షమించమని 9 నుండి 3 గంటలకు దరిదాపుగా 6 గంటలు ఆయన దాంట్లో వేదన పడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. ఇంత ఇష్టమైన పరిస్థితిలో ఇలాంటి గొప్ప వాక్కులు అందించడము, క్షమించే మనసు, అది దైవ స్వభావం, అది యేసుక్రీస్తు మాత్రమే చెల్లి. ఇక 2వ పని మధ్యాహ్నం సాయంత్రం 3 గంటలు. ఈ సమయం బలి అర్పించే సమయం. ఈ సమయం బలులను అర్పించే సమయం, ఈ పస్కా బలులను అర్పించే సమయం సాయంత్రం 3 గంటలు.
అప్పుడు క్రీస్తు సిద్ధపడిన విధంగా క్రీస్తు పస్కా బలిగా అక్కడ 3 గంటలకు మధ్యాహ్నం సాయంత్రం 3 గంటలకు ఆయన బలిగా అర్పిస్తున్నప్పుడు ఒక్కసారి ఆయన మీద పాపాలన్నీ పడడం వల్ల ఇంతవరకు పాపం అంటే తెలియని యేసుక్రీస్తు ప్రభువు 3 గంటలకు దరిదాపు దగ్గర 3 గంటల సమయం అప్పుడు నా దేవా నన్నెందుకు చేయి విడిచినవని గొప్ప కేక వేసినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు సంఖ్యాకాండం 28:3-6 చూస్తే మొదట ప్రధాన యాజకుడు 9 గంటలకు బలిస్తూ క్షమాపణ అడుగు వీళ్ళందరినీ వీరికి ఇంకా తెలియట్లేదు, నా ప్రణాళిక, నా రక్షణ ప్రణాళిక ఇంకా ప్రజలకు తెలియట్లేదు, నా పాప విమోచన కొరకు ఈ ప్రయాణాన్ని మీరు గుర్తించట్లేదని క్షమించమని సిలువలో 9 గంటలకు యేసుక్రీస్తు ప్రభు 3 గంటల సమయంలో నా దేవా ఎందుకు చేయించుకుని ఆయన చెప్పినట్టుగా చూస్తున్నాం. కాబట్టి బలి ఇచ్చే సమయంలో తనను తానుగా బలి అర్పించుకున్న క్రీస్తు ప్రధాన యాజకుడు. ఇందులో మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క త్యాగం, రక్షణ, సమాధానం, నిత్య జీవం, విమోచన మనం చూస్తాం. క్రీస్తు యొక్క త్యాగాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఎవరు మన కోసం ప్రాణం పెట్టిన వారు, ఎవరు ఇంతగా ప్రాణం పెట్టిన వారు, ఇంతగా రక్షణ మనకు విమోచన రక్షణ ఇస్తూ ఈ బల దగ్గరికి ఈ సన్నిధిలో ఆయనను పూజించడానికి, ప్రపంచమంతా ఈ శుభశుక్రవారం ఆరాధించడానికి ముగ్గురుగా సిలువను ఆయన మన మధ్యలో పెట్టి ఉన్నారు. సిలువను అలనాడు చూస్తే పిలాతు వారు 2 నేరస్తులకే తయారు చేసి 2 దొంగలకే చేశారు. కానీ యేసుక్రీస్తుని సిలువపై అప్పగించాలని పిలాతు యొక్క ఉద్దేశం కాదు. కేవలం ఆ 2 దొంగలకి ఏర్పాటు చేశారు. ఒకటి నిలువుపోయ, అడ్డుపోయ. యేసుక్రీస్తు చేసిన సిలువ మాత్రం పూర్తి సిలువను వారు అప్పటికప్పుడు తయారు చేసి దానిపైన ఎవ్వరూ ఎన్నడూ ఎక్కలేని దానిపైన ఆ క్రూరమైన రోమన్ సమయంలో, ఆ క్రూరంగా హింసించే సమయంలో యేసుక్రీస్తుకి ఘోరమైన ఈ సిలువకి అప్పగించినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు త్యాగం చేశాడు, మనకు రక్షణ ఇచ్చాడు. మనందరికీ సమాధానం కోల్పోయినాం. దేవునికి మనకు సమాధానం కోల్పోతే ఆ సమాధానాన్ని మనం తీసి సమాధానపరిచి మనకు నిత్య జీవం అనుగ్రహించి మనకి విమోచన కలిగించిన దేవుడు. కాబట్టి ప్రపంచమంతా ఆలోచన చేసింది. ఇప్పుడు ఆలోచన మహాశుక్రవారం వల్ల నేను ఇంతకుముందు మీకు ముందు భాగం మొదటి పలుకులో చెప్పాను. ఎప్పుడైనా చేసినప్పుడు మనము ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు 14 యేసుక్రీస్తు 14 కార్యాలను ఆయన నెరవేర్చినట్టుగా చూస్తాం. మొదటిగా మనం రక్షించాడు, క్షమించాడు, పరదేశంలో రక్షణ చూపించాడు, అప్పగింత బాధ్యత, నా దేవాన్ని ఎడబాటు చెప్తూ దాహం ఆత్మల పట్ల మీరు సమాప్తమైన ఆత్మను అప్పగించుకుంటూ తండ్రికి తన పూర్తిగా అప్పగించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి క్రీస్తు కలిగిన మనం గొప్పవారమని చెప్తూ చివరిగా నేను ముగిస్తూ కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. ఇలా యేసు ప్రభు ప్రాణాన్ని రక్తాన్ని అర్పిస్తూ మనందరికీ ఆయన సువార్త చెప్పమని ఒక అధికారం ఇస్తూ మనందరికీ తెలిసి సర్వలోకానికి ఆయన ప్రేమను తెలియజేయమని చెప్తూ లూకా సువార్త 10:20 చెప్తున్నాడు, మీరు దయ్యాలు వెలుగొట్టడానికి మీకు అధికారం ఇచ్చారు. లూకా సువార్త 10:20లో యేసుక్రీస్తు పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉండమని చెప్తున్నాడు. కాబట్టి దాని గల జీవితాలు మన పేరు ఇక్కడ లేకపోయి ఉండొచ్చు, కానీ పరలోకములు మన పేర్లు ఉన్నాయని యేసుక్రీస్తు సెలవిస్తూ సర్వలోకానికి ఈ ప్రేమను ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు మనకు ఇచ్చి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించుకుంటాం.